ఈగోకి, సెల్ఫ్ రెస్పెక్ట్‌కి మధ్య థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఈగో మన డైలీ లైఫ్‌లో గూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మనలో ఉండే ఈగో మనకెప్పుడు సపోర్ట్ చేస్తుంది అనే ఫీలింగ్‌లో ఉంటాం. మీ ఈగో హ్యాపీగా విన్ అయిపోయింది. కానీ మీ లైఫ్‌లో మీరు మాత్రం ఎక్కడో చోట చిన్న ఓటమినైనా దీనివల్ల మీరు ఫేస్ చేస్తారు. మనకున్న అతిపెద్ద ప్రాబ్లం యాంగర్ కాదు. మనకున్న అతిపెద్ద ప్రాబ్లం లస్ట్ కూడా కాదు. కానీ మనకున్న అతిపెద్ద ప్రాబ్లం మన ఈగో, అహం. మీ లైఫ్లో మీరు చేయలేక ఆగిపోయిన ఎన్నో విషయాలకు కారణం మన ఈగో. మనం అందరం సింపుల్గా ఏమనుకుంటాం, నేను కరెక్ట్, నా ఇంటెన్షన్స్ కరెక్ట్, వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని. కానీ ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి, ప్రతిసారి మనం కరెక్టా? అవతల వాళ్ళ ఇంటెన్షన్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా చాలాసార్లు మీకు తెలియకుండానే మీలో ఉన్న అహం మీ చుట్టూ ఉన్న వాటిని నాశనం చేస్తూ ఉంటుంది. మనం ఈగో అంటే ఏమనుకుంటాం, ఓవర్ కాన్ఫిడెన్స్, షో ఆఫ్, గర్వం, ఇవే మాట్లాడుకుంటాం. కానీ నిజానికి ఈగో అది కాదు. ఈగో అంటే నేను అసలు తప్పే చేయను, నేను చేసిన తప్పు కాదు అని ఫీల్ అవ్వడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సిచ్యువేషన్ ఉంది, మీరు చేసిన దాని వల్ల అవతల వాళ్ళు హర్ట్ అయ్యారు, కానీ అది నేను చేసిన తప్పు కాదు అని ఫీల్ అవుతాం. ఈగో అంటే నేను తప్పు చేయను అనే ఫీలింగ్, అంటే నేను చేసింది అసలు తప్పే కాదు అని అనుకునే ఆలోచన. ఈగో అంటే నా నొప్పే నాకు ఇంపార్టెంట్, పక్కన వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం, వాళ్ళ నొప్పితో నాకు సంబంధం లేదు అనుకోవడం. ఈగో అంటే నా వెర్షనే కరెక్ట్, అవతల వాళ్ళది రాంగ్ అని ఆలోచించడం. మీరు ఆలోచించండి, ఒక సిచ్యువేషన్ లో 2 వెర్షన్స్ ఉంటాయి. మనం మనకు నచ్చింది చేసి ఇదే కరెక్ట్ అని ఫీల్ అవుతాం, కానీ అవతల వాళ్ళు కూడా వాళ్ళు నచ్చింది చేసి అదే కరెక్ట్ అని ఫీల్ అవుతారు. ఇలా మన మైండ్ ని ట్యూన్ చేసుకోవడమే ఈగో. ఈ ఆలోచనలన్నీ సైలెంట్ గా మనలో మర్రి చెట్టు ఓడల్లా పెరిగిపోతూ ఉంటాయి. నేను చెప్తుంది ఏది థియరీ కాదు, కానీ చాలా మంది లైఫ్ లో ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. మన ఈగో మనకు చెప్పేది ఏంటి అంటే, నేను అడ్జస్ట్ అవ్వలేను, నేను సారీ చెప్పను, ఒకవేళ అలా చేస్తే నా వాల్యూ తగ్గిపోతుంది. కానీ వీటి వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి? రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతాయి, మన ఆపర్చునిటీస్ మిస్ అవుతాం, చివరిగా ఒంటరిగా మిగిలిపోతాం. మీ ఈగో హ్యాపీగా విన్ అయిపోయింది, కానీ మీ లైఫ్లో మీరు మాత్రం ఎక్కడో చోట చిన్న ఓటమినైనా దీనివల్ల మీరు ఫేస్ చేస్తారు. మనలో ఉండే ఈగో మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనే ఫీలింగ్ లో ఉంటాం. కానీ ఆ ఈగో చెప్పేది ఏంటి? స్టాండ్ తీసుకో, బెండ్ అవ్వకు, వాళ్ళు నీకన్నా గొప్పేం కాదు, వాళ్ళ ముందు నీ తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇలా ఆలోచిస్తుంది. ఇదంతా కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుతున్నట్టు ఉంటుంది. కానీ ఒక తప్పు చేశాము అనే ఫీలింగ్ ఉన్నప్పుడు సారీ చెప్పడంలో ఏం తప్పు లేదు. అండ్ దీనివల్ల అయ్యే రిజల్ట్స్ ఏంటి? మన లైఫ్ లో ఒక ఫ్లెక్సిబిలిటీని మనం కోల్పోతాం. ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీని కోల్పోతామో మన లైఫ్ అక్కడే ఆగిపోతుంది. మనం చేసే చిన్న మిస్టేక్ అవనివ్వండి, పెద్ద మిస్టేక్ అవనివ్వండి, కానీ మీ ఈగో మీకు చెప్పేది ఏంటి? సారీ చెప్తే వీక్ అయిపోతాం. కానీ ఇక నిజమేంటి? సారీ చెప్పకపోవడం వీక్నెస్, సారీ చెప్పడం ఎప్పుడు కూడా ఒక స్ట్రెంగ్తే. దానివల్ల మీ కుటుంబాలు నిలబడతాయి, మీ ఆపర్చునిటీస్ కోల్పోరు, అండ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు. మీ ఈగో ఎప్పుడు కూడా మీ ఈగోనే సేవ్ చేసి పెడుతుంది, మీ రిలేషన్షిప్స్ ని దానికోసం త్యాగం చేస్తారు. ఏంట్రా వీడు సారీ చెప్పడం గురించి మాట్లాడుతున్నాడు అంటే, మనం చెయ్యని తప్పుకి సారీ చెప్పమని నేను చెప్పట్లా. మనం చేసింది తప్పు, చిన్నదో పెద్దదో, అవతల వాళ్ళు మన వల్ల హర్ట్ అయ్యారు అనుకునేటప్పుడు సారీ చెప్పడం మంచిది. ఈ ఈగో వల్ల మీ గ్రోత్ కూడా అయిపోతుంది. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు అనుకోవడం కూడా ఈగోయే. మనకి తెలియంది చాలా ఉంటుంది, ఆ తెలియంది తెలుసుకొని నేర్చుకోవడం మన గ్రోత్ ని చాలా పుష్ చేస్తుంది. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆపేస్తామో మనం అక్కడే ఫెయిల్ అవుతాం. ఎందుకు? మీ ఆఫీస్లో మీకు ఒక ప్రమోషన్ వచ్చి మిమ్మల్ని ఒక పొజిషన్లో కూర్చోబెట్టినప్పుడు కూడా ఒక మ్యాండేటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు? మీరు దానికి వర్త్ అని తెలిసే మీకు ఇచ్చారు, కానీ ట్రైనింగ్ ఎందుకు? అక్కడ నేర్చుకోవాలి. ఎప్పుడైతే నాకు అన్నీ వచ్చు, నేను ఎందుకు నేర్చుకోవాలి, నేను ఎందుకు ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీ ప్రమోషన్ ఇంకొకరికి ఇస్తారు, వాళ్ళని పంపిస్తారు ట్రైనింగ్. ఈగో మన డైలీ లైఫ్లో కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకరు మన గురించి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే తీసుకోలేకపోవడం ఈగో. మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ విషయానికి హర్ట్ అయ్యి మీతో నేను దీనికి హర్ట్ అయ్యాను అని చెప్తే మీరు అది యాక్సెప్ట్ చేయలేకపోవడం కూడా ఈగో. ఎస్, మేబీ మీ ఇంటెన్షన్ క్లీన్ అవ్వచ్చు, మీరు కరెక్ట్ గానే ఆలోచించి ఉండొచ్చు, స్టిల్ అవతల వాళ్ళు హర్ట్ అయ్యారు అంటే అందులో తప్పు ఉంది అని అర్థం. మన ఈగో ఎప్పుడు కూడా మన ఇంటెన్షన్ ని మాత్రమే చూస్తుంది, దాని నుంచి వచ్చే రిజల్ట్స్ని పట్టించుకోదు. అండ్ ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళని చూసి మనం లక్కీ అని చాలా ఈజీగా అనేస్తాం. ఎస్, సక్సెస్ అవ్వడానికి అదృష్టం కూడా చాలా ఉండాలి, కానీ 90% మన ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. ఎఫర్ట్స్ లేకపోతే మన దగ్గర ఎంత అదృష్టం ఉన్నా కూడా ఉపయోగం లేదు. మన ఈగో ఎప్పుడు కంపారిజన్ని క్రియేట్ చేస్తుంది, ఆ కంపారిజన్ మన మనశ్శాంతిని నాశనం చేసేస్తుంది. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఒక సత్యం ఏంటో చూద్దాం. అహంకారం బలం దర్పం
కామం క్రోధం చ సంశ్రిత. దీనికి సింపుల్ మీనింగ్ ఏంటి అంటే మన అహంకారం, గర్వం, క్రోధం ఇవన్నీ కూడా మనల్ని గుడ్డివాళ్ళని చేస్తాయి. కృష్ణుడు ఇస్తున్న వార్నింగ్ ఏంటి అంటే ఈగో మనిషిని నాశనం చేసేస్తుందని కాదు, మనిషిని గుడ్డివాడిని చేసేస్తుందని. గుడ్డివాడైన మనిషి తన చుట్టూ ఉన్న వాటిని కోల్పోవడం చాలా తేలిక. మీ లైఫ్లో చాలా సార్లు మీ ఈగో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటారు, అండ్ ఇన్ఫాక్ట్ మీకు అసలు ఈగోయే లేదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్ కి మధ్య థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా పైకి వెళ్తుందో మీ జాబ్ కోల్పోయి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్స్ నాశనం అయిపోయి ఉండొచ్చు, మీ కుటుంబం ఆర్ మీ ఫ్రెండ్స్ లో మధ్య దూరం ఏర్పడి ఉండొచ్చు, మీరు ఎన్నోసార్లు మీకు కావాల్సిన సహాయాన్ని అడిగి ఉండలేకపోవచ్చు. ఇక్కడ మీ ఈగో హ్యాపీగా సర్వైవ్ అయింది, కానీ మీ లైఫ్ స్టక్ అయింది. ఈగోని మనం చంపలేకపోవచ్చు, కానీ గుర్తించవచ్చు. మీ లైఫ్లో ఎప్పుడైతే ఒక వాయిస్ వస్తుందో మీరే కరెక్ట్, అవతల వాళ్ళు రాంగ్ అని ఒక్కసారి ఆలోచించండి. అది మీ ఈగో మాట్లాడుతుందా, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాట్లాడుతుందా? మీరు తప్పు చేస్తూ కూడా మీరే కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు అంటే అది ఈగో. ఈ ఒక్క క్వశ్చన్ మీ రియాక్షన్ ని మార్చేస్తుంది, దాని వల్ల వచ్చే రిజల్ట్స్ మారుతాయి. మన లైఫ్ లో ఏ మనిషి కూడా మనల్ని ఆపరు, మన ఫ్యామిలీ మనల్ని ఆపదు, మన సిచ్యువేషన్స్ మనల్ని ఆపలేవు, కానీ మీ ఈగో మిమ్మల్ని స్పాట్ లో ఆపేస్తుంది. ఈ ఎపిసోడ్ లో మనం ఈగో గురించి మాట్లాడాం, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడబోయేది జెలసీ. నాకేం జెలసీ లేదు, నేను ఆ వీడియో చూడక్కర్లేదు అనుకుంటారు కదా, కానీ వీడియో చూడండి, మీ ఆలోచనే మారిపోతుంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈగో గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అన్నట్టు పక్కనే హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ హైప్ని కూడా ఇచ్చారనుకోండి ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ లైఫ్లో మీ ఈగో వల్ల మిస్ అయిన ఆపర్చునిటీస్ ఏంటి, మీరు కోల్పోయింది ఏంటి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఈగో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ సైలెంట్గా మీ లైఫ్ని బ్లాక్ చేసేస్తుంది. మీ ఈగో తగ్గినప్పుడు మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది మీ అసలైన స్ట్రెంగ్త్ ఏంటి అని.